సార్ మేడం పిలుస్తుంది. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. ఆ ప్రేమలో నాకు ఎప్పుడు కావాల్సినంత ఫ్రీడమ్ దొరుకుతూనే ఉంది. నా ప్రతి ఇష్టాన్ని నాకు దగ్గర చేశారు. ఇప్పుడు కూడా కాదనరన్న ధైర్యంతోనే చెప్తున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. తను నా జీవితంలోకి వస్తే నేను ఒక్కడినే కాదు, మనందరం సంతోషంగా ఉంటాం. నా మనసుని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఓకే అంటే ముందు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురారా. చిత్రా, చిత్రా, నా ఫైల్ కనిపించట్లేదు. నేను ఈవినింగ్ నీకు ఇచ్చాను కదా. అన్నీ నా చేతికి ఇచ్చానంటే ఎలా? హాల్లో ఉంటుందేమో చూడండి. చిత్రా, బా ఏం చిత్రా ఇది? ఒకవైపు నాకు ఆఫీస్ టైం అవుతుంటే నువ్వేం పట్టినట్టుంటావేంటి? నేను బయలుదేరాలి కదా, నాకు టైం అవుతుంది. అయినా ఎక్కడవక్కడ పడేస్తే ఎంతని సర్దుతాను నేను మాత్రం. బా ఉదయాన్నే నీతో ఇలా వాదించేసరికి టైం అయిపోతుంది. ప్రతిరోజు లేటే. చా, చిన్నపిల్లల్లా మాట్లాడకు సందీప్, నాకు చాలా పనులున్నాయి. ఇదేనా? ఎక్కడుంది? సోఫాలో పడి ఉంటే నేనే కబోర్డ్లో దాచాను, ఇంపార్టెంట్ ఏమోనని. మీకెందుకు నాన్న ఇవన్నీ? చిత్రా, నేను వెళ్తున్నాను, నువ్వు క్యాబ్లో వెళ్ళిపో. జయచంద్రన్ సుశీల పాడిన పాటది. రమేష్ నాయుడు ఈ పాటకు సంగీతం సమకూర్చారు. చిత్రా, నా షర్ట్ ఎక్కడా? అక్కడే ఉంటుంది చూడండి. గాయత్రి ఉమామహేశ్వరి మిత్రులు. అక్కడే ఉండాలి కదా, ఏమైంది? నా క్వశ్చన్ రిపీట్ చేయకు. అయినా పార్టీ అనగానే నువ్వు రెడీ అయిపోవడం కాదు, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. నేను పట్టించుకోకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయా మీకు? వాదన లప్పి కాస్త పని చూస్తావా? ఏమైందన్నా? షర్ట్ ఐరన్ చేద్దామని పెట్టాను రా. అంతా మామూలుగానే ఉంది కానీ ఏమైందో ఏంటో షాక్ కొడుతుందిరా. మీకెందుకు మావయ్య ఇవన్నీ? ఆయన్ని కాదు, నిన్ననాలి. నేనేం చేశానని అన్నిటికీ నన్నే అంటారు. ఆర్గ్యూ చేయకు, టైం అవుతుంది, పద. ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేయడం బాగా అలవాటైపోయింది. మీ నాన్నగారి పద్ధతి నాకు నచ్చట్లేదు సందీప్. ఆయన పెద్ద ఆయన, మనమే సర్దుకుపోవాలి. నా వల్ల కాదు సందీప్. ఎన్నిసార్లు అడ్జస్ట్ అవుతాను? ప్రతి పనిలోనూ ఆయన ఇంటర్ఫరెన్సే. నువ్వు కూడా నన్నే అంటున్నావు. వీఆర్ ఫ్యామిలీ చిత్ర. ఏ ఇంట్లో అయినా ఇలాగే ఉంటుంది. అందుకని ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తామా? నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాట్లాడు. సర్దుకుపోవడం అంటే ఎంత కష్టమో. ఆర్గ్యుమెంట్ నెవర్ విన్స్ చిత్ర. పగలు రాత్రి ఇలా వాదిస్తూ కూర్చోలేను. ఎస్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. బట్ హౌ లాంగ్? సందీప్, అలా పక్క తిరిగి పడుకుంటే దాని అర్థం ఏంటి? సందీప్, సందీప్, ఛ! సందీప్, నానా, చిన్నప్పటి నుండి నీ పనులన్నీ నేనే దగ్గరుండి చేయటం అలవాటైపోయిందిరా. ఇప్పటి
ఇప్పటికీ అలాగే అనుకుంటున్నా. కానీ నేను నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అనుకోలేదు. సారీ రా. వదిలేయి నాన్న, పర్వాలేదు. అది కాదురా. నాన్న, నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయకండి. అమ్మాయి చిత్ర, హాయ్ ఆంటీ. నీ పద్ధతి ఏం బాగాలేదమ్మా. ఏమైంది ఆంటీ? ఎన్నిసార్లు చెప్పాలమ్మా బాల్కనీలో బట్టలారేసే ముందు చూసుకోమని? కిందింట్లో మేము ఉండక్కర్లేదా? ఓ మడి బట్ట ఆరేసుకోవడానికి లేదు, ఓ తులసి మొక్క పెట్టుకోవడానికి లేదు. రోజు ఇదే తంతైతే ఎలా అమ్మా? సారీ ఆంటీ, నేను చూసుకుంటాను. చూసుకో తల్లి. Good evening and welcome to the NDTV Dialogues, a conversation of ideas. We look at an idea, a topic which has become increasingly controversial. మేడం, ఫ్లాట్స్ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమైంది రాము? వాటర్ వేస్ట్ ఎక్కువ చేస్తున్నారండి. ఫ్లాట్స్ లో ఉండేదే ముగ్గురం, చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు వాటర్ వేస్ట్ చేయడానికి. అదంతా మాకెందుకు మేడం, కంప్లైంట్ అయితే వచ్చింది. అసలే సమ్మర్, చూసుకోండి మరి. సరే, ఐల్ టేక్ కేర్ రాము. ఇదేనామ్మా రావటం? ఇవన్నీ మీరు చేస్తున్నారేంటి? పని మనిషి ఏమైంది? ఇవాళ అసలు రానే లేదు. 2 రోజులు వస్తే 4 రోజులు రాదు. Atom in India, the Indian Muslim and his saga. ఏం సరోజా, అమ్మా, ఇలా వారానికి 2 రోజులు మానేస్తే ఎలా? నేను ఇక మీ ఇంట్లో పనికి రానమ్మా. ఏ ఏమైంది? ఎన్ని పనులు చేయాలమ్మా? రోజు కడిగిన గిన్నెలే కడిగిస్తారు, ఉతికిన బట్టే మళ్ళీ మళ్ళీ ఉతికిస్తారు. పొద్దంతా మీ ఇంటికాడే చేస్తే మిగతా ఇల్లు ఎప్పుడమ్మా చేసేది? 4 ఇళ్ళ కాడ పని చేసుకుంటేనే కదమ్మా నాకు పూట గడిసేది. నేను ఇటు చెబుతున్నానని తప్పుగా అనుకోబాకండమ్మా. పెద్ద ఆయన చేసే పనులకి నేనే కాదమ్మా, మన ఫ్లాట్లో ఎవరు పనికి రానంటున్నారమ్మా. నాన్న, చిన్నప్పుడు మీరు నాతో ఒక మాట అనేవారు. పగలంతా ఎదురయ్యే చికాకును దూరం చేసి మనశ్శాంతిని అందించేది ఇల్లు అని. ఇవాళ మనశ్శాంతి లేకుండా పోయింది నా ఇంట్లో. నాకు ఒక జీవితం ఉంది నాన్న, అది సంతోషంగా గడపాలనుంది. కానీ ఇలా కష్టపడుతూ కాదు. మా సంతోషం మాకు మిగిలాలంటే మీరు బయట ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అన్న. నేను అదే అనుకుంటున్నాను. అందరికీ అదే మంచిదేమో. సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ సార్. వచ్చారు సార్, చెప్తాను సార్. మీరు రాజశేఖర్ గారు కదా? అవును, మీరు? 30 ఏళ్ల క్రితం మనం రాజమండ్రిలో కలుసుకున్నాం, గుర్తుందా మీకు? సారీ, గుర్తు రావటం లేదు. పర్లేదండి, నేను గాంధీనగర్ ఆర్ఫనేజ్లో పనిచేశా. అప్పట్లో మా ఆర్ఫనేజ్ నుంచి ఒక పిల్లవాడిని తీసుకెళ్లారు కదా, అతను ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళింది వాడే వాడే వాడే